భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్. నిన్న 9వ తారీఖు మొన్న మోదీ గారు ప్రమాణ స్వీకారం చేస్తూ ఉండగా జమ్మూ కాశ్మీర్లో రైసీ అనే ప్రాంతంలో ఒక బస్సు మీద అంబుష్ చేసి అటాక్ జరిగిందండి. టెర్రరిస్ట్ అటాక్. అది పాపం వాళ్ళు పిలిగ్రిమ్స్ అంటే తీర్థయాత్ర చేసి వస్తున్న వాళ్ళు, అది వెళ్తున్న వాళ్ళు, ఆ బస్సు మీద అటాక్ జరిగింది. వైష్ణవదేవికి వెళ్ళి వస్తున్నవాళ్ళు. ఆ బస్సులో 10 మంది చచ్చిపోయారు. వాళ్ళకి 40 మంది దాకా గాయపడ్డారు. దీనికి మరి రియాక్షన్ ఎలా ఉంటుంది? మోదీ 3.0 చాలా వీక్ గవర్నమెంట్, కోయలేషన్ గవర్నమెంట్ అని టెస్టింగ్ చేస్తున్నాడు ఆ పాకిస్తాన్ నుంచి. ఆల్రెడీ లష్కరే తైబా తాలూకు ఆఫ్ షూట్ ఏదో ఉంది, ఇస్లామిక్ ఫోర్స్ ఏదో, వాళ్ళు క్లెయిమ్ చేశారు మేమే చేసామని గొప్ప చెప్పుకున్నారు. సో మరి అంత ముందులాగా ఊరుకుంటాడా మోదీ? అంటే 2014 ముందులాగా యూపీఏ గవర్నమెంట్ కోalition ఉన్నప్పుడు వాళ్ళు ఇష్టానుసారం చేసిపోయారు కదా, ఆ టైంలో మోదీ కూడా చేస్తాడా, లేదంటే మామూలు మోదీ గారి స్టైల్లో అటాక్ ఇస్తారా అన్నది చూడవలసిన విషయం అండి. చాలామంది అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నాం మోదీ రియాక్షన్ ఎలా ఉంటుంది అని. ఆల్రెడీ డ్రోన్స్, మిగతా అన్ని మోడర్న్ పరికరాలతోటి వెతుకుతున్నారు. ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళని జల్లిడి పెట్టారు. ఈ టెర్రరిస్టులు ఎక్కడెక్కడ ఉన్నారో వెతికేసి వాళ్ళని పట్టుకునే కార్యక్రమంలో ఆర్మీ ఉంది. తర్వాత నెక్స్ట్ రియాక్షన్ పాకిస్తాన్ మీద ఎలా ఉంటుంది అన్నది ఒక యూనియన్ మినిస్టర్ ఒక అతను రామ్దాస్ అట, ఆయన ఆల్రెడీ ఒక మాట అన్నాడు, మీరు ఇలాంటి పనులు చేస్తే మీతో యుద్ధం తప్పదు, పీఓకేని మేము మళ్ళీ వెనక్కి లాక్కోవడం తప్పదు అని ఒక మాట అన్నాడు. సో ఇదండి మరి మోదీ గారి రియాక్షన్ ఎలా ఉంటుందో అందరూ ఈగర్గా చూస్తున్నాం. మన ఈ పరిస్థితుల్లో అంటే ఈ కోయలేషన్ గవర్నమెంట్ ఉంది కదా, ఆయన అంత బలంగా ఉంటాడా, అంత ముందులాగే భయపడకుండా ముందు దూసుకుపోతాడా? ఘర్ మే ఘుస్కే మారంగే అని అంటాడు కదా అతను. అలా వెళ్ళి పాకిస్తాన్ లోపలికి వెళ్ళి చొరబడి లష్కరే తోయిబా మొత్తం లేపేసిన ఆశ్చర్యపోక్కర్లేదు. లేకపోతే ఇది ఒక మంచి అవకాశం కింద పుచ్చుకొని పీఓజేకేని కూడా వెనక్కి లాక్కుంటే మంచిదని నా ఉద్దేశం. జై శ్రీరామ్.